నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 21 శనివారం నాడు వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. మరి వృషభ రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. అలాగే మీరు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ రోజున మీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు మీతో బాగా బంధం కలుపుకొని ఆ వ్యక్తులు మీ నుండి దూరం అయ్యేటువంటి రోజు అనేటువంటిది విషయాన్ని అయితే క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రోజున మీరు చేయాల్సినటువంటి దేవతారాధన ఇటువంటివన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారి మనస్తత్వం విషయానికి వస్తే గనక చాలా అద్భుతమైనటువంటి మనసు. అంటే ఈ యొక్క మైండ్ సెట్ కానీ మీ మొండి పట్టుదల ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులకు మీరు నచ్చకపోవచ్చు. అంటే కొంతమందికి మీ బిహేవియర్ కానీ మీ మాట తీరు కానీ ఇటువంటివన్నీ కూడా నచ్చకపోవచ్చు. అయితే మీరు చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నప్పటికీ కూడా కొంతమంది ఎదుటి వ్యక్తులు పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాల్సినటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పడము, లేదంటే మిమ్మల్ని పదే నలుగురిలో అవమానపరచాలని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో కూడా చిన్న చూపు చూడడము, ఇటువంటివన్నీ ఎక్కువగా చేసేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఎప్పుడూ కూడా కాపు కాస్తున్నారండి. అంటే మీకు బాగా దగ్గరగా ఉన్నట్లుగా వారు నటించడము, అలాగే మీ వెనకాల వారు గోతులు తవ్వడము, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. కానీ మీతో మాత్రం రిలేషన్షిప్ని మాత్రం అద్భుతంగా పైకి మాత్రం నటిస్తూ వస్తున్నారు. అంటే మీరు ఏం చేసినా కూడా ఓహో అని చెప్పేసి మీ ముందు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీ వెనుకల మాత్రం వారు గోతులు తవ్వుతూ ఉన్నారు. అయితే మీరు ఎక్కడ కూడా మీ క్యారెక్టర్ని కొంతమంది బంధాలతో మీకున్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ రోజున మీకు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి? మీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకోవడం వలన ఈ రోజున మీకు బాగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల కూడా ఈ రోజున తప్పకుండా శ్రద్ధ అయితే వహించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతిని అయితే తప్పకుండా తీసుకోవాలి. రోజువారి పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి అయితే తప్పకుండా విశ్రాంతి అనేది ఇచ్చే తీరాలి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనిలోనే కొంచెం చేసుకొని మధ్యలో కొంచెం విశ్రాంతి అనేది తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. ముందు మనసును కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ మనసుకు మంచి సమయం ఇవ్వండి. అంటే మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో మీరు కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడమే, లేదంటే కాసేపు సరదాగా ఎవరితోనైనా స్నేహితులతో మాట్లాడాలి అని చెప్పి అనిపిస్తే వారితో మాట్లాడడము. కుటుంబం అంటే మీ మాట తీరుని కానీ మీరు చేసేటువంటి పనిని కానీ ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా తల వంచరు అన్నమాట. మీ కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏ పనినైనా కానీ చాలా చక్కటి నైపుణ్యాన్ని చూపిస్తారు. అలాగే ఎంత కష్టమైనటువంటి పనినైనా కానీ అది తప్పకుండా మీరైతే సాయశక్తులా మీ వంతుగా ప్రయత్నిస్తారు. అయితే మీరు ఎంతవరకైనా కానీ మీకంటే కూడా ఎంత పెద్దవాళ్ళైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తులను నిలదీయడంలో మీరు ముందుంటారన్నమాట. అయితే ఈ రోజున మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంలో మీకు ఉన్నటువంటి మొండి పట్టుదల వల్ల మీకు బాగా ఎదురైనటువంటి కొన్ని బంధాలను మీరు దూరం చేసుకునేటువంటి వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోండి.
ఇక అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఈ రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందామండి. మీ యొక్క పనులను కూడా ఈ రోజున మీకు మంచి గుర్తింపును అయితే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు. పని చేయడం ద్వారా మీ యొక్క పనితీరు గొప్ప ప్రశంసలకు గురి అవుతుంది. మీరు పని చేసేటువంటి రంగంలో మీరు అంకిత భావంతో ఈ రోజున మీరు పని చేయబోవడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తారు. అలాగే మీ కెరియర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి మరికొన్ని విషయాల గురించి అయితే మనం తెలుసుకుందామండి. వీరిని నమ్ముకున్న వారిని అంటే స్నేహితులను కూడా బాగా అందుకుంటారు. పట్టుదల కూడా వీరికి బాగా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధిని అనేది కూడా చాలా ఎక్కువగా అయితే ఈరోజు వీరికి కనిపిస్తున్నాయి. అయితే వీరికి కొన్ని సవాళ్ళు అలాగే కొన్ని అవకాశాలు కూడా ఈ రోజున కనిపించబోతున్నాయి. కష్టపడి పనిచేస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఈ రోజున మీరు తప్పకుండా చూస్తారని చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా కూడా ఈరోజు ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు కొంచెం దూరంగా తప్పకుండా ఉండే తీరాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా ఏంటంటే మీకు కొన్ని బంధాలు దూరమయ్యేటువంటి ప్రమాదం అనేది ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజున కొంతమంది సభ్యులతో మాట్లాడడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది మరలా తిరిగి మానసికంగా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. అలాగే మీ పని పట్ల కూడా మీరు చాలా బాగా శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి పనులు వ్యాయామం చేయండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ మదిలో ఎక్కువగా అటువంటి ఆలోచనలు వస్తే ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు వస్తే మీరు ఎక్కువగా మీ పనుల్లో కాన్ఫిడెన్స్ అనేది చేస్తారు. ఇక భగవంతుని వైపు మీ మనసు అనేది మళ్ళిస్తారు అనుకోండి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మికపరంగా అద్భుతంగా ఉంటుంది. అనుకూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఈ రోజున మీరు తప్పకుండా ఏ దేవతారాధన చేయాలి అంటే హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇంట్లో చక్కగా టీవీలో కానీ ఫోన్లో కానీ స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా ప్లే అయ్యేలాగా చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేసుకోండి. బయటకు వెళ్ళే ముందు సింధూరం ధరించండి. అలాగే ఈ రోజున దుర్గాదేవి పూజ కూడా విశేషంగా మీకు ఎంతో బాగా బలాన్ని ధైర్యాన్ని అందిస్తుంది. కాబట్టి దుర్గాదేవికి ఈ రోజున ఒక బెల్లం ముక్క కానీ లేదంటే బెల్లంతో చేసినటువంటి పాయసం కానీ పానకం కానీ అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి. అలాగే ఇంట్లో అమ్మవారి యొక్క నామం పెద్దగా ప్రతిధ్వనించేలాగా చేసుకోండి. ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో ఈ రోజున స్థానికులమైనటువంటి మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. మరి తెలుసుకున్నాం కదండి వృషభ రాశి వారి జాతక ఫలితాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.